పూరా లోకల్. సార్, అంగన్వాడీ కార్యకర్తలు ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తారు? డిమాండ్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 20 డిమాండ్లతోని 24 రోజు గత సంవత్సరము సెప్టెంబర్లో 24 రోజు నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ కేంద్రాలు అంగన్వాడీ టీచర్ హెల్పర్లు సమ్మె కొనసాగించినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం వచ్చి వీళ్ళకు జీవో ఇచ్చారు. మరి జీవో ఇచ్చి ఈ రోజుకి దాన్ని అమలు చేయలే. ఆ ప్రభుత్వము మాట ఇచ్చింది, మాట తప్పింది. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మేము సమ్మె చేసే సందర్భంలో అనేక హామీలు ఇచ్చారు. మీకు ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయదు, కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన మీరు ఓటేయండి, మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట తప్పుతుంది. అంగన్వాడీలు అంటేనే చిన్న చూపు చూసే పరిస్థితి ఈరోజు ఉన్నది. ప్రతి ప్రాజెక్ట్ లెవెల్లో కాంగ్రెస్ నాయకులు వచ్చి మాకు మద్దతు తెలిపారు. మరి మేనిఫెస్టోలు కూడా పెట్టారు. అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చేస్తాము, పిఆర్సీ పెంచుతాము, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేయక ఈరోజు రేపు ఇస్తాం జీవో, ఎల్లుండి ఇస్తాము, ఆర్థిక ఫైనాన్స్లో ఉన్నదని మాట దాటి వేస్తున్నారు తప్ప మాటతో లేదు. గత ప్రభుత్వం కూడా మాట ఇచ్చి తప్పింది కాబట్టి మాకు నమ్మకం పోయింది. ఈరోజు మేము మాటతో నమ్మే ప్రసక్తి లేదు. జీవో ఇప్పుడు అమలు చేసే ప్రసక్తి అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే. దశల వారి పోరాటం కొనసాగుతుంది. జీవో ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వమే మాట ఇచ్చింది కాబట్టి మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకోమని ఈ ప్రభుత్వాన్ని సిఐటి యూనియన్గా, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాము. నెరవేరని పక్షంలో జీవో మీరు ఎంత ఆలస్యం చేసినా, మీరు ఇచ్చిన ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీని మీరు అమలు చేసే దాంట్లో మీరు ఎంత ఆలస్యం చేసినా ఈ ఉద్యమం ఉధృతమవుతుంది తప్ప తగ్గేదే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మేమోలు ఇచ్చినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా మీరు భయపెడితే మళ్ళీ ఇంత ఉద్యమం ఉధృతమైతే తప్ప తగ్గేదే ప్రసక్తి లేదు. చర్చలకు పిలిచారు కదా, సఫలం అవుతాయి అంటారా? లేదు అంటే మళ్ళీ మొండి చేసి మేము కోరుతున్నాం, సఫలు కావాలనే కోరుతున్నాము. కానీ ఎడల ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి పోయే విధంగా దశల వారి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఎన్నికలప్పుడు 24 రోజులు సమ్మె చేసినాము. సమ్మెలో ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం లీడర్స్ వచ్చి మా దగ్గరకు వచ్చి మాకు ప్రతి ఒక్క మీ డిమాండ్ నెరవేర్చామమ్మా, మాకు ఓటేయండి అని చెప్పి మాతోటి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మొండి చేయి చూపిస్తుంది. ఇలాంటి పరిస్థితి మాకు కనీసం సరుకులు లేవు, ఎలాంటి మాకు టీఏడీఎల్ లేవు. 2015 నుండి ఇప్పటి వరకు మాకు టీఏడీఎల్ లేవు. మాకు ఎలా ప్రతి నెల మాకు 5వ నెల శాలరీ ఇవ్వాలి. మాకు ఇప్పటివరకు 21వ డేట్ అయినా కానీ మాకు ప్రతి నెల శాలరీ పడతలేదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1వ డేటు 2వ డేటు శాలరీ పడుతున్నాయి. కావున మాకు శాలరీ పడతలేవు. మాకు ప్రతి నెల 1వ తారీఖున శాలరీ కావాలి. వెంటనే జీవో నంబర్ 10 రద్దు చేసి మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి మా డిమాండ్లు పరిష్కరించాలి. లేని ఎడల పోయిన ప్రభుత్వానికి ఏ గతి పట్టించినామో, ఎలాంటి బుద్ధి చెప్పినామో ఈ ప్రభుత్వానికి కూడా మేము అలాంటి బుద్ధి చెప్పాలనుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్లకు సరైన స్కూల్ వసతులు కూడా లేవు అని చెప్పేసి చెప్తున్నారు. నిజం? స్కూల్ వసతి బిల్డింగులు లేవు, స్కూల్ వసతులు లేవు. బిల్డింగ్లు కట్టించారు, కనీసం టాయిలెట్ వసతి గిట్ట లేదు. ఒక టీచర్ ఇంటి దగ్గర టాయిలెట్ పోయి మళ్ళీ ఇంటికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత టాయిలెట్ పోయవలసి వస్తుంది. ఇప్పుడు జెంట్స్ అంటే ఎక్కడంటే అక్కడ వెళ్తారు, లేడీస్ వెళ్ళే పరిస్థితి లేరు. స్కూళ్ళల్లో కుక్కర్లు లేవు, గ్యాస్ పొయ్యిలు లేవు, ఏ తాతల నాడో ఇచ్చిన పొయ్యిలు ఉన్నాయి. సరిగా వసతులు లేవు, సరుకులు సరిగా లేవు. ప్రతి ఒక్క డిమాండ్ మాకు నెరవేర్చాలి. ప్రతి ఒక్క కొత్త వాటికి సంబంధించిన బిల్స్ కూడా మీకు సరిగా అందుబాటులోకి రావట్లేదు. మాకు ఎలాంటి బిల్స్ వస్తలేవు. మాకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా వేసవి సెలవులు ఇస్తారో అదే రకంగా మాకు కూడా వేసవి సెలవులు ఇవ్వాలి. మాకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి. ఫ్యాన్ సౌకర్యం లేదు, వాటర్ లేవు, ఏం ఫెసిలిటీస్ లేవు. మాకు ఎంత ఇబ్బంది అవుతుంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. మేము చాలా అవస్థలు పడుతున్నాం. కావున మాకు అన్ని సమస్యలు పరిష్కరించని ఎడ మేము రాబోయే రోజుల్లో ఇలాంటి సమ్మెను చాలా ఉధృతం చేస్తామని మా అంగన్వాడీ తరఫున టీచర్ సిఐటి యూనియన్ ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అమ్మ, ఈ సమస్యలనే ఇప్పుడు పూర్తి స్థాయిలో నెరవేరుతుంటారు, చర్చలకు పిలిచారు అని చెప్తున్నారు. ఈ సమస్యలు అనేటివి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజుల సమ్మె చేసినప్పుడే మేనిఫెస్టోలో మాకు కేసీఆర్ సార్ గారు ఆల్రెడీ మేము ఎన్నికల్లో గెలిస్తే ఇవి అమలు చేస్తామని చెప్పిండ్రు. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు మాకు ఏమని సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు మాకు మద్దతు ఇచ్చి ఏమన్నారంటే 24 రోజుల సమ్మెలో మీకు 18,000 వేతనం ఇస్తాము, మీరు ప్రతి ఒక్క డిమాండ్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏ రోజైతే మీరు ఈ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ అన్ని మేము ఓకే చేస్తాము, మమ్మల్ని గెలిపియాలని చెప్పి మేము 70,000 మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లము ఆయాలం కలిపి. మేము ఈరోజు ఆయనని గెలిపిస్తే మాకు ఉత్త చేతులే కానీ జీరో పెట్టిండు మొత్తానికే. మేము 10 లక్షలు అంగన్వాడీ టీచర్ కని పెడితే ఆయన కనీసం ₹1,00,000 పెడతాడా మాకు? 50,000 5 లక్షలు మేము ఆయాలకు పెడితే ₹50,000 పెడతాడా మాకు? కాదు. కానీ అసలు ఈ గవర్నమెంటు మాకు ఏదో ఆశ చెప్పి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మమ్మల్ని ఇంత అన్యాయం ఈ రోడ్ల మీదకి కొన్ని వేల మంది ఇక్కడ రోడ్ల మీద మేము పని చేసుకుంటూ మేము ఇన్ని రోజుల నుంచి మేము ధర్నాలు చేస్తుంటే కూడా ఒత్తిడులు తీసుకొచ్చి కొన్ని సెంటర్లలో మీరు పోవద్దు అని మాకు దిగ్బంధం చేసి అయినా కూడా మేము పిల్లలను వదిలిపెట్టుకొని మా భర్తలను మా సంసారాలను వదిలిపెట్టుకొని మేము 40 ఏళ్ళ కానించాలు చేస్తాను. ఈ పోరాటం మాకేం కొత్త కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గుర్రాలతో దొక్కిచ్చిండు. ఆ రోజు 24 రోజులు సమ్మె వేస్తే కేసీఆర్ గారు మెట్ల మీద వేసిండు మా ఆర్డర్స్ మొత్తం. ఈరోజు ఎక్కడ కూర్చున్నాడు? రేపు ఈ ప్రభుత్వానికి కూడా ఈ చర్చలలో ఇప్పుడు మేము అనుకున్న డిమాండ్స్ కనుక పాస్ కాకపోతే మాత్రము చర్చల కోసం వచ్చిన అంగన్వాడీ టీచర్ని పోలీసు అధికారుల ద్వారా నెట్టిస్తున్నారని చెప్పేసి అన్నారు. నిజమేనది? అది నిజమే సార్. మమ్మల్ని ఎక్కడ అరెస్టులు చేస్తాను, మాకు ముందే కాల్స్ వస్తున్నాయి, మీరు ఎక్కడున్నారమ్మా, మీరు ధర్నాకు పోతారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మాకు ఆల్రెడీ సిపి గారి నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి, ఒత్తిడిస్ వస్తున్నాయి, అమ్మ మీరు ఎక్కడున్నారని. మమ్మల్ని ఇలా చేయడం అయితే ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఒక పర్మనెంట్ లేదు, ఒక వసతి లేవు. మా మీద సీసీ కెమెరాలు పెడతాడా ఈ రేవంత్ రెడ్డి? ఎట్లా పెడతాడో చూస్తాం మేము. ఎక్కడ కనీసం మాకు వసతులు ఉన్నాయి, కనీసం 10 మంది వచ్చిన పిల్లలకు కూడా కనీసం రూమ్స్ లేవు, కనీసం టాయిలెట్స్ లేవు, కనీసం ఏది లేదు. కానీ మా మీద ఆర్డర్స్ చేయడం మాత్రం ఈ ప్రభుత్వానికి తగింది కాదు. దయచేసి మేము ఇప్పుడు చర్చలకు పిలిచిలు కాబట్టి ఖచ్చితంగా ఆ డిమాండ్స్ అనేటివి మాకు పాస్ కావాలి. డిమాండ్స్ ఒకవేళ పాస్ కాకపోతే మాత్రం ఇంకా ధర్నా దశల వారీగా మేము ఉద్రిక్తం చేస్తాము. మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు సార్. నిన్న మొన్న రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిండు. మేము 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు ఈఎస్ఎఫ్ ఉన్నదా, ఫీఎఫ్ ఉన్నదా? మేము ఎందుకు చేయాలి సార్? ఎట్టి సాకిరి కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది జీతం, రాష్ట్రం కొంత ఇస్తుంది. నువ్వు ఒక్కొనివే ఇస్తానవా సార్? మాకేమన్నా వేతనం రాష్ట్ర ప్రభుత్వందేనా? మాకు ఎక్కడ చూసినా ఏం లేదు సార్. మేము రోడ్ల మీద పడ్డాం. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మా బాధలు విని చర్చలకు వచ్చినవి అన్నీ మాకు సఫలం చేస్తారని మేము ఆశిస్తూ మేము జనగామ జిల్లా కమిటీ నుంచి కోరుకుంటున్నాం సార్.